హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతోంది మనం చూస్తున్నాం. గత కొన్ని నెలల నుంచి కాస్టింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ కూడా పాకినట్టు తెలుస్తోంది. అయితే ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీకి సంబంధించి. అమ్మాయిలు వరుసగా ఎందుకని ఇప్పుడు బయటకు వస్తున్నారు, గతంలో ఎందుకని బయటకు రాలేదు, అండ్ టాలెంటెడ్ ఉన్న పర్సన్స్ని ఎందుకని ఇండస్ట్రీ సపోర్ట్ చేయదు. అది సినిమా ఇండస్ట్రీ కావచ్చు, సీరియల్ ఇండస్ట్రీ కావచ్చు, ఆర్ఎల్స్ ఇప్పుడు రీసెంట్గా ఫోక్ ఇండస్ట్రీ మీద కూడా ఇట్లాంటి కాస్టింగ్ కావచ్చు మీద విమర్శలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఫోక్ ఇండస్ట్రీ కూడా కావచ్చు. సో టాలెంటెడ్ ఉన్న పర్సన్స్ని ఎంకరేజ్ చేయరా? అది లేడీస్ అవ్వచ్చు, లేకపోతే జెంట్స్ అవ్వచ్చు. వీళ్ళకి అసలు ఏం కావాలి, ఎందుకని టాలెంటెడ్ పర్సన్స్ని ఎంకరేజ్ చేయడం లేదు? సో ఈ ఇష్యూస్ అన్నిటి గురించి మాట్లాడడానికి వాళ్ళు మనతో పాటు ఫోక్ సింగర్ నీలి నీలి కల్లే ఫేమస్ సాంగ్ సింగర్ మనతో పాటు ఉన్నారనమాట, మమతా బాసాని గారు. సో ఆవిడతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్. హాయ్ అక్క, నమస్తే. నమస్తే. అండ్ ఉన్నావా? సూపర్. నువ్వు ఎలా ఉన్నావు? సూపర్ సూపర్ కనిపిస్తోంది. అండ్ ఫస్ట్ అసలు మమత ఎవరు ఏంటి, ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్లో సాంగ్ గురించి మనం చెప్పుకున్నాం. కాబట్టి వన్స్ ఆడియన్స్కి కూడా మళ్ళీ ఒకసారి నీ సాంగ్తోనే గుర్తు చేయి అసలు మమత అంటే ఎవరు అని. తప్పకుండా అక్క. నాకు ఫేమ్ తెచ్చిన సాంగ్ వచ్చి నివృత్తి వైబ్స్లో నీలి లీలి కల్లావాడే. మన దేక్తాడి హారిక వేశారు దానికి డాన్స్. రఘు మాస్టర్ గారు కొరియోగ్రాఫర్ అందించారు. అలాగే మదిన్ మ్యూజిక్ అందించారు. మనకి లిరిక్స్ వచ్చి మానుకోట ప్రసాద్ గారు అందించారు. సో నాకు ఈ ఛాన్స్ రావడానికి కారణం ఒక అక్క ఒక అన్న. ఓకే. సో వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటా. కానీ ఆ రుణంని మధ్యలోనే ఆపేసిరు. చూద్దాం ఏం జరుగుతుందో తర్వాత విషయం. కానీ మీ అందరి కోసం అయితే ఆ పాట. ఎస్, డెఫినెట్గా. నీలి నీలి కల్లావడే వని మాయన నిలువునదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. నీలి నీలి కల్లావడే వని మాయన నిలువునదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యగుండ కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యగుండ కట్టేసుకుందునా. నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లావడే వని మాయన నిలువునదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అన్నాగడే. సూపర్. అండ్ ఇంత బాగా పాడుతున్నావు, ఇంత టాలెంట్ ఉంది. స్టార్టింగ్లో నువ్వు ఇంట్రడక్షన్లో నువ్వు చెప్పినట్టు ఎందుకు సగంలోనే ఆగిపోయింది? అదే కారణాలు అయితే ఇప్పటి వరకు నాకు తెలియదు అక్క. నేను ఆ పాట పాడిన తర్వాత నాకు అవకాశాలు అనేవి రాలేదు. అస్సలు ఆ పాట తర్వాత నాకు అవకాశాలు రాలేదు. నేను వెతకని స్టూడియో అంటూ లేదు, తిరగని అడగని మనుషులు అంటూ లేరు. చాలా మందిని అడిగిన, కానీ చాలా మంది కూడా ఏమంటారంటే నెక్స్ట్ సాంగ్ నీకే మమతా తప్పకుండా ఇస్తామంటారు, కానీ ఇవ్వరు. ఎందుకంటే ఇక్కడ మనుషులకు కావాల్సింది టాలెంట్ కాదు. మీకు ఇప్పుడు అర్థమవుతుందా ఫోక్ ఇండస్ట్రీ ఎలా ఉంది అనేది? ఇప్పుడు అక్కడ సినిమాలలోనే కాదు, ఇక్కడ ఫోక్ ఇండస్ట్రీలో కూడా అదే నడుస్తుంది. అయితే అంటే ఫోక్ ఇండస్ట్రీ గురించి మేము ఎప్పుడు కూడా ఏది వినలా. ఫోక్ వచ్చేసరికి ఏంటంటే గతంలో కూడా ఏదో ఫోక్ పాటలు ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే రేలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, దాని తర్వాత ఇప్పుడు లైమ్ లైట్ లోకి ఒకదాని తర్వాత ఒకటి ఫోక్ మీద చాలా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. దానికి సంబంధించి ప్రైవేట్ సాంగ్స్ చేయడం కావచ్చు, అండ్ ఆఫర్స్ మెయిన్ గా మనం చెప్పుకోవాలనుకుంటే ఒకరిద్దరే కనిపిస్తున్నారు ప్రతి ఫోక్ సాంగ్స్ లో. వై మిగిలిన టాలెంటెడ్ పర్సన్స్ లేరా, మిగిలిన పాడే వాళ్ళు లేరా, ఆడే వాళ్ళు లేరా అన్న డౌట్స్ రైజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి పాటలో వీళ్ళే కనిపిస్తారు మనకి అని చెప్పి. అది ఆడియన్స్ సెలెక్షన్ వలన, లేకపోతే పర్సనల్ గా మీ వెనక జరిగే సెలెక్షన్స్ వలన? అదే చెప్తున్నాక మెయిన్ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది టాలెంట్ కాదు. టాలెంట్ ఉన్న వాళ్ళు మస్తు మంది ఉండరు. ఊర్లల్లో చూసుకుంటే గొంతులు మట్టి గొంతులు ఎంతమంది ఉన్నాయి ఎరికేనా? ఎంతమంది బయటికి రాలేదు ఎరికేనా? ఎంతమంది ఉన్నారు అవకాశాల కోసం తిరిగి తిరిగి తిరిగి, అరే నా వల్ల కాదురా బాయ్, ఇంకా పాటలు ఇయ్యరు ఇల్లు, నాకొద్దు, నేను చిన్న చిన్న జాబులు చేసుకుంటాను తిరిగేటోళ్ళు కూడా మస్తు మందురు. ఎట్లా అంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలి, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి, అప్పుడే అవకాశాలు వస్తాయి. అంటే ఎలా వాళ్ళకి నచ్చినట్టు అంటే వాళ్ళు ఏం అడిగితే అది మనం ఇవ్వాలి, అంతే. ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. మళ్ళీ ఎవరితో ఉండొద్దు. అట్లయితేనే పైకి వస్తారు. ఇప్పుడు చూస్తున్నావు కదక్క, ఎక్కడ చూడు అదే కదా. అంతెందుకు మొన్నటిదాకా జానీ మాస్టర్ది, అంతకు ముందు మన రాజ్ ఉంది, ఇప్పుడు మొన్న చూసుకుంటే మన హర్ష సాయిది, ఇప్పుడు చూసుకుంటే కూడా ఈ ఫోక్ ఇండస్ట్రీది. మలిక్ తేజ్ అన్న గురించి అసలు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా బ్యాడ్ ఎవ్వరు మాట్లాడలేదు.
ఈ ఇండస్ట్రీ. అదే ఇప్పటి వరకు ఫోక్స్ ఆయన పాటలకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన సాంగ్ జస్ట్ యూట్యూబ్ ఛానల్ ఇలా పెడితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్. సో నేను ఏంటంటే దానికి వద్దాము, దానికి వచ్చే ముందు అసలు మమత నువ్వు కూడా ఇట్లాంటి రీజన్ వల్లనే ఇవాళ ఇక్కడ వరకు ఆగిపోయావా? ఇంత సాంగ్ ఇంత బ్లాక్ బస్టర్ అయినా ఈ రీజన్స్ వల్లనే నేను ఎవరైనా కాస్టింగ్ కౌచ్ గురించి అంటే పర్సనల్ గా అడగడం వల్ల నువ్వు ఆగిపోయావా? నీ టాలెంట్ ఎంకరేజ్ చేయలేదు? ప్రతి ఒక్క ఆడపిల్లలు అట్లుండరు. ఇప్పుడు మనం వెళ్తాం, స్టూడియోకి వెళ్ళి మనం మాట్లాడే విధానం, మనం ఉండే విధానం బట్టే వాడు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు మనం చులకనగా మాట్లాడినాం అనుకో, ఏదో నవ్వుకుంటా మాట్లాడినాం అనుకో, ఆడు తప్పకుండా ఏమనుకుంటాడు, అరే ఈ అమ్మాయి ఈ టైప్ రావా ఇవన్నీ అడగొచ్చని అనుకుంటారు. కొంతమంది అట్లనే ఉన్నారు. కొంతమంది అమ్మాయిలు ఎట్లున్నారు తెలుసా అక్క? నాకేం అమ్మాయిలు శత్రువులు గారు. అమ్మాయిలు అంతా ఎట్లున్నారంటే టాలెంట్ లేకున్నా గానీ ఎట్లయినా ఫేమస్ కావాలని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అక్క. అంతెందుకు ఇన్స్టాలా చూసుకున్నా, ఏడ చూసుకున్నా గానీ నిజంగా ఎంత దరిద్రంగా తయారయ్యారు చాలా మంది. అలాంటి వాళ్ళ వల్ల చాలా మందికి బ్యాడ్ నేమ్ వస్తుంది. అంటే టాలెంటెడ్ పర్సన్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. మంచి మంచి సింగర్స్ ఉన్నారక్క తెలుసా. చూడు నువ్వు ఈ మధ్య ఎప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూలు చేసినా గానీ ఫోక్ సింగర్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్ ఎక్కువ పోతున్నాయా, లేకపోతే ఇట్లా ఇన్స్టా నుంచి వచ్చిన వాళ్ళందరివి ఇంటర్వ్యూస్ ఎక్కువ పోతున్నాయా చూడక్కను. రైట్, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు ఫోక్ సింగర్స్ ఒక టాలెంట్ ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఎవరైనా తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసినా జనాలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడడానికి. సో నువ్వు అన్నది కూడా నిజం అనుకోవచ్చు ఈ రకంగా. అండ్ ఇప్పుడు ఫోక్ సింగింగ్ కి వచ్చేసరికి నువ్వు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి? నేను వచ్చి ఇప్పటికి 5 years అక్క. 5 years అవుతుంది. 5 years అవుతుంది. నేను ఎప్పుడైతే ఫస్ట్ సాంగ్ నాకు ఒక అన్న ద్వారా వచ్చింది, అది బతుకమ్మ సాంగ్. ఈ ఇయర్ లోనే వచ్చింది. ఈ ఇయర్ అంటున్నా, ఇలాగే సేమ్ బతుకమ్మ 4 రోజులు ఉంది అనగా నాకు ఆ పాట వచ్చింది. నేను పాడినా, అది మెలోడీ హిట్ అయింది. ఆ తర్వాత అన్న అసలు కనిపించలేదు నాకు. ఆ ఛానల్ అలాగే ఉంది కానీ అన్న కనిపించలేదు. ఆ పాట మాత్రం మారుమోగుతూనే ఉంది. నెక్స్ట్ ఆ పాట విని నాకు మంచి అవకాశం ఇస్తా అని చెప్పి మా అక్క మా అన్న ముందుకొచ్చిర్రు. అక్క వాళ్ళకి ఏం తెలియదు దీని గురించి, ఫోక్ ఇండస్ట్రీ గురించి ఏం తెలియదు, ఫోక్ సాంగ్స్ గురించి ఏం తెలియదు. అంటే నేను అప్పుడు వాళ్ళకి గైడ్ చేసి ప్రతి ఒక్కరిని పరిచయం చేసి వాళ్ళకి ఎలాగైనా సరే, ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు ఫస్ట్ నా గురించి, మమతను ఒక మంచి పొజిషన్లో పెట్టాలి, అమ్మాయి ఇన్ని కష్టాలు పడ్డది, ఆమెకి మంచి మంచి సాంగ్స్ ఇవ్వాలి, అమ్మాయికి ప్రతి నెల సాంగ్స్ ఇవ్వాలి, ఆమెకి ఇంత కష్టపడకుండా ఆమెకి నెలకింత ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ కొన్ని శక్తులు ఆపేసినాయి. అవి ఏ విధంగా ఆపేసినాయి అనేది తెలియదు. వాళ్ళెవరో తెలిసిన రోజు మాత్రం తప్పకుండా మళ్ళీ ఇదే బిగ్ టీవీలో వాళ్ళందరి పేర్లు కూడా బయట పెడతాం. ఇప్పటి వరకు నీకు వాళ్ళు ఎవరు ఆపారు, ఎవరు నీ టాలెంట్ ఎంకరేజ్ చేయలేదు అన్న విషయం ఈ రోజు వరకు నీకు తెలియలేదు? నాకు తెలియదు అక్క. ఆ ప్రొడక్షన్ హౌస్ నేమ్ ఏమన్నారు? నివృత్తి వైబ్స్. ఓకే, అందులో ఉన్న వాళ్ళ హస్తం ఏమైనా ఉందా? నాకైతే అనిపిస్తలేదు. ఎందుకంటే అన్నయ్య వాళ్ళు నాకు మళ్ళీ అవసరం ఉన్నప్పుడు కూడా అన్నయ్య వాళ్ళు సహాయం చేశారు నాకు. సో ఓకే, సో వెనక ఎవరు ఉన్నారు అన్న విషయం ఇంకా తెలియలేదు. ఓకే, మరి మీరు వేరే వాళ్ళ త్రూ ఎందుకని మళ్ళీ ఈ ఫోక్ సాంగ్స్ లోని ట్రై చేయలేదు? అక్క నేను ప్రయత్నం చేయలేదని అనొద్దు. నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ప్రతి ఒక్కరు అందరికి సపోర్ట్ ఉంటారక్క. నీకు అసలు ఇండస్ట్రీ వెనక ఎవరు, ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ వెనక నీకు ఎవరు ఉన్నారంటే నాకు ఎవ్వరు లేరు. నా అంతలు నేనే బయటకు వచ్చిన. ఆ పాట నేను నిరూపించుకున్నా, నేను పాట పాడగలను అని నిరూపించుకున్నా. అన్న వాళ్ళు కూడా మస్తు కష్టపడ్డారు నా కోసం. పాడిన నిరూపించుకున్నా. ఆ తర్వాత 4-5 సాంగ్స్ కూడా అసలు నేనే వాడాలి. ఆ పాటలు కూడా నా పక్కనున్న వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు నాకు ఈ రోజు ఈ గతి పట్టింది. నా పక్కనున్న వాళ్ళకి అవకాశం, అరే పాపం అన్నందుకు నాకు ఈ గతి పట్టింది. ఇప్పుడు పాపం అన్నోళ్ళేమో మంచి పైన ఎదిగి కూర్చున్నారు. ఇప్పుడు నేనేమో ఇక్కడ ఉన్నా. ఓకే, సో ఆ పాపం అని అనడం నువ్వు ఆ రోజు అసలు వాళ్ళకి అవకాశం రావాలి అన్న వేలు నువ్వు థింక్ చేసావా? అవును, నేను కూడా ఇట్లనే తిరిగినా కదా, నేను కూడా ఇంతే కష్టపడ్డా కదా. కానీ ఇండస్ట్రీలో ఆ విధంగా ఉండదు కదా, మనం ఒకరి గురించి ఆలోచిస్తే మనం ముందుకు వెళ్ళలేము అన్న లైన్ ఫాలో అవుతూ ఉంటారు కదా. తెలియదు అక్క, నాకు నిజంగా చెప్తున్నా, అప్పుడు ఆ విషయం తెలియదు నాకు. అరే నా మనిషి అనుకున్నా గానీ ఇంతవరకు వస్తుందని నేను అస్సలు ఊహించలే. ఇంతవరకు వస్తుంది, వాళ్ళని అడ్డు పెట్టుకొని వీళ్ళు ఉంటారు అని అస్సలు నేను అనుకోలేదు. ఆ పరిస్థితి వస్తుందని నేను అసలు ఊహించలేదు. నేను అడగని వాళ్ళంటూ లేరు. అన్న ఒక్క అవకాశం అన్న పాట పాడి నిరూపించుకుంటా అని అడగని వాళ్ళు లేరు ఈ ఇండస్ట్రీలో. మస్తు మందిని అడిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా లేదమ్మా నెక్స్ట్ సాంగ్ నీకే అమ్మా, తప్పకుండా ఇస్తామమ్మా, మమ్మతో గుర్తున్నావమ్మా నువ్వు
అని అనేటోళ్ళే తప్ప ఇచ్చేటోళ్ళు మాత్రం ఎవ్వరు లేరు. అలా అని మొత్తం యూట్యూబ్లో కూర్చొని ఒక రోజు పిచ్చి పట్టిన దాని లెక్క యూట్యూబ్ పట్టుకొని కూర్చొని కింద ఉన్న నెంబర్లకు అన్ని ఫోన్లు చేసి, అన్న నేను ఇట్లా పాట పాడినా, నివృత్తి వైబ్స్లో పాట నాదే, ఇంత హిట్ అయిందన్న, నాకు ఏదైనా సాంగ్ ఉంటే ఛాన్స్ ఇవ్వండి అన్న, అడగని వాళ్ళు లేరక్క. నీకు ఇప్పుడు నా ఫోన్ ఇస్తా, మొత్తం చూడు ఎంతమంది యూట్యూబ్ ఛానళ్ళ నెంబర్లు ఉంటాయో, ప్రతి ఒక్కరిని అడిగినా ఎవరు ఛాన్స్ ఇవ్వలే. కానీ లాస్ట్కి శ్రీకాంత్ సార్ అని ఎస్కే ఫోక్స్ నుంచి ఆయన అన్నాడు, మమత నీ వాయిస్ బాగుంది నాన్న, ఈ పాట ఆడు అంటే అప్పుడు నాకు ఒక పాట పంపిస్తే ఆ పాట నేను పాడినా. ఆ తర్వాత అట్లా నరేష్ అనే అతను, ఆ తర్వాత ఆ సాంగ్ అంటే లావణ్య అక్క నేను కలిసి పాడినాం అట్లా. ఆ తర్వాత అరవింద్, తర్వాత మన యశు మాస్టర్ అని ఆ సార్, అట్లా చాలా మంది నాకు చిన్న చిన్న అవకాశాలు వచ్చినాయి. తర్వాత అవి కూడా రాకుండా ఆపేస్తున్నారు. అవి కూడా రాకుండా లేడీస్ అంటావు మరి, దీనికి కారణం లేడీస్ అంటావు. వాళ్ళు ఎవరో తెలియాలి కానీ పక్కా వదిలిపెట్టనక్క, వాళ్ళు ఎవరో తెలియాలి కానీ వదిలిపెట్టాను నేను, అదే అస్సలు వదిలిపెట్టాను. తప్పకుండా ఆడపిల్ల ఉసురు కంపల్సరీ తాగుతుంది. ఇప్పుడు సంతోషంగా ఉన్నారేమో వాళ్ళు, ప్రస్తుతం వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అన్నీ ఉన్నారు, ఇల్లు కట్టుకున్నారు, అన్ని సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉంటున్నారు. ఏదో ఒక రోజు ఇది తగలకుండా ఉంటుందా? కంపల్సరీ వాళ్ళు జనాలందరికీ తెలిసిన వాళ్ళేనా? వాళ్ళ పేరు చెప్తావా ఏమైనా బయటకి? పేర్లు నాకు తెలియదు అక్క, మోస్ట్లీ పేర్లు మాత్రం తెలియదు. ఎవరైతే చేసిరో వాళ్ళకి పక్క తగులుతుంది. అరే ఇప్పుడు మమత మాట్లాడుతుంది నా గురించి అని వాళ్ళు అనుకోవాలి అవతల. ఓకే. అండ్ ఇండస్ట్రీ అంటే ముఖ్యంగా మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా, ఇండస్ట్రీకి వచ్చేసరికి అమ్మాయిలు ఇట్లా అద్దోనం అయిపోతా ఉన్నారు, ఆఫర్స్ కోసం పాపం తిరుగుతా ఉన్నారు, ఎవరో ఒకరు వాళ్ళకి ఆశ చూపిస్తున్నారు, ఆ వాళ్ళలో పడుతూ ఉన్నారు, ఇవాళ ఒకరికొకరు బయటకు వస్తూ ఉన్నారు. దీని మీద ఏం చెప్తావు మరి? జానీ మాస్టర్ ఇష్యూ దగ్గర నుంచి ఇప్పుడు ఎందుకు వస్తారు అక్క బయటికి? అంటే ఇంతకు ముందు లేదంటావా? ఇంతకు ముందు లేంది ఆమె 3-4 సంవత్సరాలు ఉన్నదంటే, ఆమె 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నదంటే, ఈ అప్పుడు లేంది అంటే ఆయన ఎప్పటి నుంచో అఘాయిత్యాలు చేస్తున్నాడు కదా జానీ మాస్టర్ అయినా గానీ ఇంకెవరైనా గానీ. ఇప్పుడు అఘాయిత్యాలు చేసేటోళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఇష్టం లేకుండానే చేస్తున్నారా? ఆశ చూపిస్తున్నారు అక్క, కాదని చెప్పను నేను, ఆశ చూపిస్తున్నారు. ఆడోళ్ళు దానికి లొంగుతున్నారు. ఏదో ఒకటి ఇట్లా గొడవ అయినప్పుడు ఆటోమేటిక్గా బయటకు వస్తున్నారు. ఓకే. సో ఆడవాళ్ళు ఇక్కడ అబ్బాయిల్ని పాపం అనుకోవచ్చా మరి? సగం మంది మంచోళ్ళు ఉన్నారు, సగం మంది చెడ్డోళ్ళు ఉన్నారు. అందరు అట్లాంటి వాళ్ళే అనను. నేను పోయిన దగ్గర అయితే ఇప్పటి వరకు నాకు ఎక్కడ అట్లా ఎదురు అవ్వలే, నన్ను ఎవ్వడు కూడా అట్లా క్వశ్చన్ అడగలే, నన్ను ఇప్పటి వరకు ఎవ్వడు అట్లా చూడలే కూడా. నేను ఎప్పుడు అట్లా పోలే, ఎందుకంటే పోతే నిజాయితీగా ఇప్పుడు నిజాయితీగా పోయినప్పుడు రేపు ఎదుగుతావు 100%. కొంచెం లేట్ అవుతుంది టైము, కాకపోతే ఇప్పుడు ఎదిగిన వాళ్ళు ఫ్యూచర్లో పక్క కింద పడతారు. నువ్వు చూస్తూనే ఉన్నావు కొన్ని. అవును, అదే. అండ్ ఫోక్ ఇండస్ట్రీ, మీ ఇండస్ట్రీ గురించే మాట్లాడతాం. ఈ కాస్టింగ్ కౌచ్ అనేది మీ ఇండస్ట్రీకి ఎందుకు పాకింది? ఫోక్ సాంగ్స్ అన్ని కూడా ఫేమస్ అవ్వడం వల్ల అంటావా? జనాలు ఫోక్ సింగర్స్ ని, ఫోక్ సాంగ్స్ ని ఆదరిస్తున్నారు, సో దానికి కూడా డిమాండ్స్ పెరిగినాయి, ప్రైవేట్ సాంగ్స్ కి డిమాండ్స్ పెరిగినాయి. ప్రతి ఒక్కరు ఒక్కసారైనా సాంగ్ లో కనిపిస్తే చాలు మనం అనుకున్నంత దానికి వచ్చేసారు. సో అందుకని ఈ ఫోక్ సింగర్స్ ఆ యొక్క కోఆర్డినేషన్ చేసే వాళ్ళందరూ ఇప్పుడు ఈ కోణంలోని థింక్ చేస్తున్నారా, అమ్మాయిలు మనం ఇట్లా వాడుకుందాము కాస్టింగ్ కౌచ్ అని చెప్పి? 100% అట్లనే అనుకోవచ్చు అక్క, 100% అట్లనే అనుకోవచ్చు. మంచి సింగర్స్ ని చాలా మంది సింగర్స్ ఉన్నారు, వాళ్ళందరికి అవకాశాలు లేకుండా ఇచ్చిన వాళ్ళకే ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు వీళ్ళు? ఎందుకు ఇస్తున్నారు? ఏం చూసా ఇస్తున్నారు? అవునా కదా అక్క? ఇప్పుడు ఒక ఆడది ఉంది, పోతుంది సార్ తోటి మంచి మాట్లాడుతుంది, నవ్వుకుంటా మాట్లాడుతుంది, ఆయన ఏమనుకుంటాడు అప్పుడు? ఆయనకు పిల్లలు ఉంటారు, అయినా కానీ ప్రతి ఒక్కరు అదే కోరుకుంటారు కదక్క. అట్లా ఆడవాళ్లే సగం ఛాన్సులు ఇస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు ఒకలే కనిపిస్తున్నారు అన్నావు కాబట్టి నేను ఈ క్వశ్చన్ తీయాలనుకుంటున్నా. ఎప్పుడు ఫోక్ సాంగ్స్ చూసినా మాకు అంటే బాగా ఫేమస్ అయిన సాంగ్స్ లో కనిపించేది జాను లీరి అక్క. ఓకే. సో ఆమెనే కనిపిస్తోంది, అంటే డాన్స్ బాగా చేస్తుంది ఆమెనే కనిపిస్తోంది, డాన్స్ బాగా చేస్తుంది, ఆమె ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. సో ఏ హైలైట్ సాంగ్ చూడని, ఏ సాంగ్స్ లో, ఏ ఫోక్ సాంగ్స్ లో చూడని ఆమెనే కనిపిస్తుంది. అంటే ఏంటి, ఆమె ఆల్రెడీ ఇప్పుడు ఫేమ్ కాబట్టి ఎక్కువ ప్రియారిటీ ఆమెకి ఇస్తున్నారా, లేకపోతే మీ అందరినీ తొక్కేస్తున్నారా? ఈమె తొక్కేస్తుందా లేకపోతే వెనకున్న వాళ్ళు తొక్కేస్తున్నారా? 100% ఫోక్స్ ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో మాత్రం సింగర్స్ ని తొక్కేస్తున్నారు అక్క, టాలెంట్ తొక్కేస్తున్నారు ఫస్ట్. ఇప్పుడు ఇంత మంచి సాంగ్ నీలి నీలి కళ్ళవాడే సాంగ్ అంత హిట్ అయింది, 8 మిలియన్స్ అంటే 9 మిలియన్స్ కి దగ్గరుంది. ఇప్పటి వరకు ఆ సాంగ్ నేను పాడినా అని ఇప్పటి వరకు ఎవరు చెప్పట్లేదు. అట్లీస్ట్ ఒక స్టూడియో వర్షనో లేకపోతే ఏదైనా పెడితే
సరే బాసాని మమత పాడింది, నేను ప్రతి దాంట్లో నా సాంగ్ ఇది, నేను పాడిన సాంగ్ ఇది అని నేను చెప్పుకుంటున్నాను, కానీ ఆ ఛానల్ తరపున ఇప్పటివరకు నాకు ఎవరు ఎక్కడ బయట చెప్పలేదు. సో ఎందుకు చెప్పట్లేదు? నాకు అదొక్కటే కావాలి. దాని వెనుక ఎవరున్నారు బయటికి రానియకుండా? జాను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు మరి? జాను లిరి అక్కకి టాలెంట్ ఉంది, కాదని నేను అన్నాను. కానీ ఆమె కూడా మోస్ట్లీ ఏంటంటే కొన్ని రోజులకు ఆమె కూడా బయటకు వస్తుంది. అంటే ఆమె కూడా బాధితురాలు అంటావా మరి? 100%. ఇప్పుడు నేనైతే డైరెక్ట్ గా చెప్పాను, తను ఒక్కతే అని కాదు, ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ నుంచి నువ్వు చూస్తూ ఉండు, గత 4 నెలలు 5 నెలల తర్వాత ప్రతి ఒక్కరు బయటకు వస్తారు. ఎందుకంటే ఎవరెవరికైతే ఒక్కసారి పైకొచ్చి కింద పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఓకే. సో బయట ఒకటి ట్రోల్ నడుస్తా ఉంది, సో అది నేను నీకు చెప్తా. జానీ మాస్టర్ అయిపోయారు, నెక్స్ట్ ఇప్పుడు జాను లిరిల్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ ఎపిసోడ్ లో కూడా ఏంటంటే శేఖర్ మాస్టర్ ని ఉద్దేశిస్తూ కొన్ని సాంగ్స్ చేయడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ శేఖర్ గారు మీరే బయటికి రాబోతున్నారు అని చెప్పి వినిపిస్తా ఉంది. జాను లిరిల్ కి శేఖర్ గారికి ఏదో ఉంది అని వినిపించింది, ఎందుకంటే నేను కొన్ని కమెంట్స్ చూసాను. సో జాను లిరిల్ కి శేఖర్ మాస్టర్ గారు ఎంకరేజ్ చేస్తున్నారు, ఫోక్ ఇండస్ట్రీలో ఆమె సూపర్ అయిపోయింది. ఇప్పుడు డీలో కూడా ఏంటంటే ఆమెను హైలైట్ చేయడానికి చేస్తున్నారు అన్న విషయం అయితే వినిపిస్తుంది. సో దీనికి ఏమంటావు? ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు? అదే అక్క, నిజం అంటావా? మన జాను మాస్టర్ ఎట్లానో ఇప్పుడు ఆమెను ఎట్లా ఎంకరేజ్ చేస్తురో ఇప్పుడు అక్కను కూడా అట్లనే ఎంకరేజ్ చేస్తురేమో మరి. 100% అట్లనే అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు. ఓకే. అయినా వీళ్ళకి ఇదేం రోగం అక్క నాకు అర్థం కాదు. పెద్ద పెద్ద వాళ్ళకి మంచి పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటారు, మళ్ళీ వేరే టోళ్ళ మీద పడతారేంది? టాలెంట్ ఉన్న వాళ్ళకి మంచిగా ఇచ్చి జర మంచోళ్ళు అని అనిపించుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు పాటలైనా డాన్స్ కూడా చేయగలరా? నేను డాన్స్ చేయలేను అక్క. ఓకే. సో కొంతమందికి 2 టాలెంట్స్ ఉంటాయి కదా, సింగింగ్ అండ్ డాన్సింగ్. నేను సింగర్ అండ్ యాంకర్ అక్క. ఓకే. సో ఎందుకంటే సింగింగ్ లా ఛాన్సెస్ రావట్లేదు, ఎట్లా బతకాలి మరి? ఎంత మందిని బతమాలినా అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అప్పుడు అనేటోళ్ళే, కానీ ఇచ్చేటోళ్ళు లేరు. వాళ్ళకి కనీసం మనం గుర్తుకిట్లా రాం, అరే పలానా అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఎప్పటి నుంచో అడుగుతుంది, అమ్మాయికి ఒక పాట ఇద్దాము అని వాళ్ళకి అసలు కొంచెం కూడా అనిపించదు. ఇప్పుడు నేనే కాదు, ప్రతి ఒక్క అమ్మాయి, ఇప్పుడు టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి గతి అంతే. ఈ ఛాన్సెస్ రావట్లేదు, ఇవన్నీ చిన్న చిన్న జాబులు చేసుకుంటున్నారు. అదే ఇప్పుడు అంతెందుకు అక్క, ఆ మౌనిక ఉంది, డింపుల్ మౌనికనే, ఒకప్పుడు ఎట్లా ఆడింది అసలు, ఆమె పేరు ఎట్లా వినిపించేది? వెంటనే ఆమెకి టోనీకి అందరికి లింక్ కట్టేసిరు. మంచిగా ఉన్నంత మాత్రాన లింకులు కట్టేస్తారు, కట్టేసినంత మాత్రాన ఇంకంతే, అక్కడ లైఫ్ ఎండ్. ఎవరితోటైతే లింకులు స్టార్ట్ అవుతాయో అక్కడ ఎండ్ లైఫ్. ఓకే. మరి వాళ్ళిద్దరూ క్లోజ్ గా ఉండకుండానే బయట లింకులు కట్టారంట. అంటే ఇప్పుడు నార్మల్ గా మనం చూస్తూ ఉంటాం రీల్స్ లో కానీ లేకపోతే వీడియోస్ లో కానీ, మనకి ఒక జంట రిపీటెడ్ గా 2 సార్లు కనిపిస్తేనే అరే వీళ్ళిద్దరికి ఏదో ఉందిరా అనుకుంటాం. అది మన ఇండస్ట్రీలో సినిమాల్లో కూడా ఒక హీరో ఒక హీరోయిన్ తో కలిసి చేస్తేనే 2 సినిమాలు చేస్తే అడిగేస్తాం మరి వీళ్ళిద్దరికి ఏదో ఉంది అని చెప్పి. మరి ఇదే విధంగా అయింది అనుకోవచ్చు కదా మరి డింపుల్ అండ్ టోనీ విషయంలో కూడా. అసలు ఆమె ఎందుకు ఆగిపోయింది? ఆమెకు ఎందుకు అవకాశాలు లేకుండా చేసింది మరి? అంత మంచి డాన్సర్ ఆమె, ఆమె హిట్ సాంగ్స్, అన్ని హిట్ సాంగ్స్ ఆమెను ఎందుకు తొక్కేసిరు మరి? అంటే వీటికి ఒప్పుకోలేదనే తొక్కేసారు. 100% అదే ఇప్పుడు మొత్తం అదే నడుస్తుంది అక్క. ఆడోళ్ళు కూడా ఏమనుకుంటారు తెలుసా, అరే నాకెంత టాలెంట్ ఉన్నా గానీ ఈ పని చేయాల్సిందే అనుకోనే వెళ్తున్నారు చాలా మంది. ఓకే, అందరికి ఇంకా అర్థమైపోయింది. ఇన్స్టాగ్రామ్ లో మంచిగా రిలేషన్ లో ఉండి మంచి చేసేయన్ని వేసుకుంటా, జర్ర పైసల దగ్గర గింత లొల్లి కాగానే మీడియాకి ఎక్కుతుండ్రు. అవును, నేను ఇంటర్వ్యూలు మస్తు చేసినా అట్లాంటివి, మీడియాకి ఎక్కుతురు. అంటే ఇప్పుడు ఎక్కడ మన మీడియా వల్లమే పిచ్చోళ్ళమా లేకపోతే వాళ్ళు పిచ్చోళ్ళా? ఎవరు పిచ్చోళ్ళు ఇక్కడ? అదే మంచిగా ఉన్నంత వరకు వాళ్ళు బాగానే ఉంటున్నారు, తిరుగుతుండ్రు, చేస్తురు, అన్ని చేస్తురు తల్లిదండ్రులకు తెలియకుండా. ఇప్పుడు మీడియాకి ఎక్కుతురు, మీడియాకి ఎక్కిన తర్వాత ఎవరి జీవితాలు నాశనం అయితే అక్క. ఓకే, మంచిగా ఉన్నావా, మంచిగా వాళ్ళతో ఉన్నావా, మంచిగా పెళ్లి చేసుకున్నావా, హ్యాపీగా ఉన్నావా, అట్లా ఇద్దరు కలిసి చేసుకోరి, వద్దనం. అది అయిపోయినాక ఇప్పుడు ఎవరు ఎఫెక్ట్ పడతారు అక్క? మొగోళ్ళ కంటే మస్తు మంది దొరుకుతారు. ఆడోళ్ళకి అరే పలానా అమ్మాయి అంట తోటి తిరిగింది అంటారా, అరే దాని పిల్లగాన్ని ఎట్లా ఇస్తారా మీరు అని అన్నారా? నెక్స్ట్ ఆఫర్స్ అయినా కూడా రావు కదా మళ్ళీ. ఫస్ట్ లైఫ్ కదా అక్క. అదే తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారో ఆ విషయంలో కొంచెం ఆలోచించాల్సిన అవసరం లేదు ఆడోళ్ళకి.
ఒక అమ్మాయి ఏమో పచ్చి పచ్చి బూతులు మాట్లాడుకుంటా ఆమె పెద్ద ఫీల్ అయిపోతుంది, నేనే అది ఇది అనుకుంటా. ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ బయటికి వెళ్తుంటారు, వెళ్తున్నప్పుడే మీ అమ్మాయే కదా ఇట్లా పచ్చి బూతులు మాట్లాడుతుందంటే ఆయన తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడో. కొంతమందికి అది గొప్ప కావచ్చు, కానీ ఫాలోవర్స్ కూడా వాళ్ళకే ఉన్నారు కదా ఈ రోజు మనం చూసుకుంటే. అదే కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ చేసేటోళ్ళు, సహాయం చేసేటోళ్ళు, లేకపోతే పైసల సహాయం కానీ, లేకపోతే అన్నం పెట్టుడు కానీ, అన్నదానాలు చేసే ఇట్లాంటి వాళ్ళకి లేవు. ఇట్లాంటి మాట్లాడేటోళ్ళకే ఉన్నాయి. గలీజ్ మాటలు మాట్లాడి గలీజ్ పనులు చేసి తిరిగేటోళ్ళకే రోజులు ఉన్నాయి. ఇప్పుడు నిజాయితీ ఉన్న వాళ్ళకి ఎక్కడా రోజులు లేవు. ఇప్పుడు నేను తిరిగి 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 అనుకున్నా, నీ అమ్మ చల్ వేస్ట్ ఈ ఫోక్ ఇండస్ట్రీ, ఇక పాటలు పాడు వేస్ట్ అనిపించింది. కానీ నాకేంటంటే గోలు, ఒక సాంగ్ హిట్ అవ్వాలి, నన్ను నేను నిరూపించుకోవాలి. ఎంతోమంది పాటలు పాడి ఆ శ్రీదేవి డ్రామా కంపెనీకి పోతున్నారు, నేను అంత మంచి సాంగ్ అన్నా, ఆ సాంగ్ అయిపోగానే గున్నా గున్నా మామిడి అది కూడా హిట్. నా సాంగ్ నేనెందుకు పోలేకపోతున్నా, నన్ను నేను క్వశ్చన్ వేసుకున్నా, నేను ఎందుకు పోలేకపోతున్నా అంటే నా వెనక సపోర్ట్ లేకనే కదా నేను పోలేకపోతున్నా. అదే ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలోని న్యూ టాలెంట్స్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ ముఖ్యంగా ఫోక్ సింగర్స్ అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేసింది వాళ్ళే కదా బయటకు తీసుకొచ్చి. మరి నువ్వు ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రొడ్యూసర్ గానీ? లేకపోతే ఫస్ట్ సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు ఎవరో వీటికి కూడా సపోర్ట్ ఉండాలా? 100% సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు అంటే, అరే ఇప్పుడు పోనీ అన్న అనుకో, ఒక అన్న అనుకో, మా చెల్లె ఇట్లా పాట పాడింది, ఇన్ని పాటలు పాడింది అని తీసుకెళ్లేటోళ్ళు ఎవరైనా ఉండాలి. నాకు అట్లా కూడా లేరుగా. ఇప్పుడు సాంగ్ ఫేమస్ అయినప్పుడు వాళ్ళే కాంటాక్ట్ అవుతూ ఉంటారు కదా. మరి ఇప్పటి వరకు అవ్వలేదు అక్క. నన్ను నివృత్తి వైబ్స్ లో వచ్చిన ప్రతి ఒక్క పాట అక్కడ కనిపిస్తుంది శ్రీదేవి డ్రామా కంపెనీలో. ఇప్పటి వరకు నాది ఓన్లీ మన ఇది దేక్తాడి హారిక మాత్రమే శేఖర్ మాస్టర్ ముందట సాంగ్ వేసింది అంతే. కనీసం ఆ పాట పాడింది ఎవరని కూడా ఎవరు అడగలేదు. ఓకే. అండ్ ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుంటే, మల్లిక్ తేజ ఫోక్ ఇండస్ట్రీ అందరికీ ఆయన పరిచయం, అంటే పరిచయం అవసరం లేదు పెద్దగా, ఆయన పేరు కూడా ఫోక్ సాంగ్స్ అట్లనే వైరల్ అవుతూ ఉంటాయి. అండ్ వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు నువ్వు ఇందాక ఏదైతే అన్నావో, అమ్మాయిలు ఇద్దరు రిలేషన్ లో బాగానే ఉంటారు, ఎక్కడ చెడుతుందో ఏంటో మీడియాకి ఎక్కుతూ ఉన్నారు అని చెప్పావు కదా. మరి ఇదే ఇన్సిడెంట్ వీళ్ళ విషయంలో కూడా జరిగిందంటావా? 100% జరిగింది కాబట్టి అమ్మాయి బయటకు వచ్చింది. మల్లిక్ తేజ బిహేవియర్ అసలు ఎట్లాంటిది? కలిసావు అసలు మల్లిక్ తేజ? నేను ఒక్కసారి స్టూడియోలో కలిసావు. అన్నయ్య మంచినే మాట్లాడిండు. నేను 4-5 సార్లు ఫోన్లో ఇట్లా మాట్లాడినా అన్నతోటి, అన్న జర ఏదైనా అవకాశం ఉంటే చెప్పానా ప్లీజ్ అన్న, మస్తు తిరుగుతున్నా అన్న, ఇప్పటికే ఒక్క అవకాశం కూడా వస్తలేదన్న అంటే, తప్పకుండా నాన్న అది మన స్టూడియో కాదు కదా, నాకు అవకాశం ఉన్నప్పుడు నేను కంపల్సరీ చెప్తారా. మంచిగానే మాట్లాడతారు. నాకు మంచిగా మాట్లాడిండు అన్న, చెప్తారా అన్నాడు. నెక్స్ట్ మౌనిక అమ్మాయి విషయానికి వస్తే, అమ్మాయి కూడా అక్క అక్క అనుకుంటా మంచి మాట్లాడుతుంది. అరే నీ పాటలు అంటే పిల్లలకి చాలా ఇష్టం రా, డాన్స్ వేసిర్రా అది ఇది అంటే మంచినే మాట్లాడుతుంది. కానీ వీళ్ళు మనుషుల ముందు ఒక లెక్క, మనుషుల వెనుక ఒక లెక్క ఉంటారని అసలు నేను గమనించలేదు. కానీ ఆయన అది మామ మామ అని ఎందుకు తిరిగింది ఈమె ఆయన ఎంబడి, అదే నాకు అర్థం కాలేదు. నిజం మేనగోడలు కాదా? అదే నాకు కూడా తెలియదు అక్క. నార్మల్ గా మీకు పరిచయం చేసేటప్పుడు ఏమని పరిచయం చేశాడు? ఏమని? ఆ పిల్లని పరిచయం చేశాడు? నాకు అసలు ఆమెను పరిచయం చేయలేదు. అన్నయ్యతో డైరెక్ట్ గా ఒక్కసారి స్టూడియోలో మాట్లాడాను. కానీ నేను విన్నది ఏంటంటే, నార్మల్ గా బయట ఎక్కడైనా ఎవరికైనా పరిచయం చేయాలని, ఏం చేయాలని, నా మేనగోడలు అన్నట్టు అతను పరిచయం చేశాడు అని చెప్పుకొస్తా ఉన్నారు. అవును, 100% అందరికి అట్లనే పరిచయం చేశాడు. ఓకే. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా ఇద్దరు పేరు మీదే ఉందా? అవును. ఓకే. సో ఇప్పుడు పెట్టుకున్నారు. ఓకే, ఆ అమ్మాయిని ఒక లెవెల్ కి తీసుకొచ్చిండు అన్నయ్య. సింగర్ ని ఎంతో మంది సింగర్స్ ని తొక్కేస్తున్నారు, కానీ ఆ అన్నయ్య ఒక లెవెల్ కి, ఆయన వెనక ఈ చెడు ఉద్దేశం ఉందని ఎవరికి తెలుసక్క. ఆయనకి మంచి భార్య పిల్లలు ఉన్నారు, మళ్ళీ ఇదేం రోగం మధ్యలో అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇది ఇచ్చే అంటే ఇట్లా చేసే. ఎవరికి అనుమానం రాలే ఆ పిల్లని ఎందుకు ఇంత హైప్ చేస్తున్నాడు? అసలు పాటలు అంటావా సరిగా లేదు, డాన్స్ ఉంటావా అది కూడా లేదు. పోనీ ఇలా అంటున్నానని అనుకోవద్దు. ఓకే, మనకు ఒకవేళ అమ్మాయి అందంగా ఉంది, తనకి వేరే రూపంగా ఎంకరేజ్ చేస్తున్నాడేమో, హీరోయిన్ గా ఎంకరేజ్ చేస్తున్నాడేమో అనుకోవడానికి అది కూడా లేదు. నేను ఇలా అంటున్నానని ముందుగానే చెప్తున్నా, ఏమీ అనుకోద్దని. అంటే మనం ఏంటంటే అన్ని కోణాల్లోని థింక్ చేయాలి కదా. ఇప్పుడు మనం ఒక పర్సన్ ఎంకరేజ్ చేస్తున్నామంటే ఆమెలోని ఏం టాలెంట్ ఉంది, ఒక పర్సన్ మనం ఎంకరేజ్ చేస్తున్నామంటే. సో ఇవేమీ లేవు. సో ఎందుకు అన్న ఆ పిల్లనే ఎంకరేజ్ చేస్తున్నాడు? టాలెంటెడ్ పర్సన్స్ ఇంతమంది ఉన్నాం కదా, అరే నేను కూడా ఉన్నాను కదా, అన్నని చాలా సార్లు అడిగాను కదా ఆఫర్స్ కోసం, నన్ను ఎందుకు మరి ఎంకరేజ్ చేయడం లేదు అన్న ఛానల్లో? నాకెందుకు ఒక అన్న, నీకు వేరే స్టూడియోలోనే అవసరం లేదు, తన సొంత ఛానల్లోనే ఒక సాంగ్ పాడిచ్చిన అయిపోతుండే కదా. అంటే
మరి ఆ డౌట్ రాలే? ఒకప్పుడే చాలా మంది అనుకున్నారు అక్క వాళ్ళిద్దరికి రిలేషన్ ఉందని. ఆహా. చాలా మంది అనుకున్నారు. అందరికి తెలుసా ఆయనకి పెళ్ళైన విషయం? ఆ? పెళ్ళైన విషయం తెలుసా? చాలా మందికి తెలుసు, ఎందుకు తెలియదు? ఇప్పుడు పెళ్ళైన భార్య పెట్టుకొని ఆమెతో తిరుగుతున్నాడు అంటే మరి భార్య ఏం చేస్తుంది అక్క? రైట్. ఆ? ఇప్పుడు ఒక ఛానల్ ఓపెన్ చేశారు, ఇద్దరు పేరు మీద ఒక ఛానల్ ఓపెన్ చేస్తారు. ప్రతి సాంగ్స్ ఇప్పుడు మనమే ఒక మనిషితోనే 2 సార్లు కనిపిస్తే మనకు అనుమానం వస్తుంది. బట్ అలాంటిది ఒక హస్బెండ్ ఆ పిల్లని పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రతి సాంగ్ ఆమెతోనే చేస్తున్నప్పుడు వైఫ్ కి డౌట్ రాలేదా? ఎందుకు రాలేదు? వైఫ్ కి ఏమైనా చెప్పాడా, చెల్లనో అక్కనో? అది మరి అట్లా చెప్పుంటే డౌట్ వచ్చి ఉండదు. పాయింటే కదా. అవును. మరి అట్లా ఏమైనా చెప్పుంటాడా? మీరు ఎప్పుడైనా కలిసారా వాళ్ళ వైఫ్ ని? నేను ఎప్పుడు కలవలే. లేదు. నేను ఇండస్ట్రీ ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీకి చాలా తక్కువ. నేను చెప్తున్నాను కదా, మోస్ట్లీ నేను అట్లా తిరిగి 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 పిచ్చిదాన్ని అయిపోయినా. ఈ అమ్మ రావు, ఈ అవకాశాలు రావు, ఇలాంటి వాళ్ళకే ఉంది రోజులు. ఇప్పుడు సడన్గా ఆ రోహిణి అనే అమ్మాయి, ఆ వాగ్దేవి అనే అమ్మాయి, అట్లనే కొంతమంది సింగర్స్, చాలామంది సింగర్స్, మన లక్ష్మి అక్క, లావణ్య అక్క, మన అక్క పేరు ఏం పేరు, ప్రభా అక్క, వీళ్ళందరూ సడన్గా హైప్ అయిపోయారు. సో ఇంకా రావు ఛాన్సెస్, నా వల్ల కాదు ఈ తిరగడం అనుకొని సడన్గా ఆగిపోయినా. నేను నాకు వద్దు అనుకున్నా. ఆ టైంలో జబర్దస్త్ పవన్ నాకు పిలిచి, అంతా ఇది ఒక పాట ఉందమ్మా, ఇది కొంచెం డబల్ మీనింగ్ సాంగ్, పాడతావా అంటే కూడా నేను అనుకున్నా వచ్చింది కదా అవకాశం, నిరూపించుకుందామని ఆ పాట పాడిన. అది ఇప్పుడు హిట్ సాంగ్. అట్లా చిన్న చిన్న అవకాశాలు ఎవరన్నా చెప్తే తప్ప, పాడడం తప్ప నేను ఇప్పటి వరకు ఇంకా ఈ ఏరియాలో ఎవరిని ముట్టుకోలేదు, ఇంకా ఎవరి దగ్గరికి పోలేదు. అవసరం లేదురా బాబు, ఇలాంటి బతుకు బతికేదానికన్నా సావడం మేలు అనుకున్నాను అంతే. ఇప్పుడు బాగానే ఉంటాం అక్క, సంతోషంగా ఉంటాం. రేపు తెలిసినప్పుడు, రేపు పెళ్ళి అవుతుంది, తెలిసినప్పుడు మీ హస్బెండ్కి తెలిసినప్పుడు ఆడ వదిలేయడా? అంతే. అందుకనే వద్దు, ఇట్లాంటి బతుకొద్దు అని చెప్పేసి సైలెంట్గా. నా అమ్మ నాన్నకి చెడ్డ పేరు అయితే నేను తేలేను. మరి అమ్మాయిలు ఇప్పుడు ఇదే ఇన్సిడెంట్ లో అమ్మాయిని చూసుకున్నా, నిజంగా నువ్వు ఇందాక మనం ఆఫ్ ద కెమెరా ఒకటి మాట్లాడుకుని వాళ్ళ అమ్మాయి పరిస్థితి ఏంటి? అవును, ఇప్పుడు ఆయన మంచిగా ఉన్నాడు అక్క, ఆయన మంచిగా ఉన్నాడు. ఈ పిల్లని మస్తు ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి వచ్చింది, కేసు పెట్టింది. ఇప్పుడు లాస్ట్కి ఎవరు? వాళ్ళు ఉన్నన్ని సంవత్సరాలు మంచిగా ఉన్నారు. అప్పుడు పెట్టని దానివి ఇప్పుడు పెట్టినావంటే అర్థమైందక్క. అంటే పెళ్లి చేసుకోలేదనా, లేకపోతే పెళ్లి చేసుకుంటానని ఏమైనా చెప్పుంటాడు? ఆయన పెళ్లి ఎట్లా చేసుకుంటాడక్క? భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, పెళ్లి ఎట్లా చేసుకుంటాడు? అమ్మాయి ఏం ఉద్దేశించి అక్కడ ఉంది అసలు? నేను ఒక ఫేమస్ కావాలి, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ కావాలి అని ఆమె ఏమైనా చెప్పింది ఆయనకి? ఆయన దగ్గరికి వెళ్ళింది అవకాశం కోసం, లేకపోతే ఆయనే ఆమె దగ్గరికి వెళ్ళిండేమో. పాటలు పాడింది, మంచినే ఉన్నారు. ఇప్పుడు రిలేషన్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది మనకు తెలియదు. తెలియని చేయండి ఏం మాట్లాడద్దు. అటు తప్పనలేను, ఇటు తప్పనలేను, ఇద్దరిది తప్పంటానే 100%. నేను మాత్రం అన్నయ్య గురించి ఇప్పటి వరకు నెగిటివ్ ఎక్కడ వినలే, ఆ అమ్మాయి గురించి కూడా ఎక్కడ నెగిటివ్ వినలే నేను. కానీ ఇది బయటకు వచ్చినాక అందరూ నెగిటివే మాట్లాడతారు. పెద్ద పెద్దోళ్ళు వచ్చి కూడా మాట్లాడతారు. ఏమని తెలుసా? అవును, ఆ పిల్ల అట్లాంటిదే, ఈ పిల్ల అట్లాంటిదే, ఆయన అట్లాంటోడే, మస్తు మందిని వాడుకున్నాడు అని ఇప్పుడు మాట్లాడతారు. మరి ఎందుకు అప్పుడే మాట్లాడచ్చు? అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడతారు. కొంతమంది ఫేమస్ గానీ పిచ్చి పిచ్చి పనులని చేస్తురు అక్క. ఇప్పుడు అంతెందుకు, జానీ మాస్టర్ సార్ ఉన్నారు, ఆయన ఆమెకు అవకాశం ఇచ్చిండు, ఆమెకు ఒక్కసారి అత్యాచారం చేసిండు. మరి ఆయనతోటి ఎందుకు అన్ని సంవత్సరాలు ఉంది? రెండోసారి వెళ్ళిపోవచ్చు కదా, మూడోసారి వదిలిపోవచ్చు కదా. ఆమెకి మంచి హైప్ వచ్చినాక, మంచి సినిమాలలో ఛాన్సులు ఇప్పించినాక, అన్నీ అయినాక ఇప్పుడు కేసు పెట్టింది. అలా వైఫ్ కూడా చెప్పారు కదా. అదే. సో దానికి కారణం ఏందని నువ్వు అంటావు? ఇప్పుడు ఆయన తప్పంటావా, ఈమె తప్పంటావా? కలిసి ఉన్నప్పుడు ఇద్దరు ఉన్నారు కదా. కానీ ఇవాళ బయటకు వచ్చేసిన తర్వాత నేను కూడా ఇదే కోణంలో ఆలోచించాను. మొత్తం అరే ఇన్ని ఇయర్స్ ఎందుకు టైం పట్టింది మనకి, ఇండస్ట్రీలో ఎలాగైనా ఎదగాలి అనుకున్నప్పుడు బయటకు వచ్చేయాలి. నేను కష్టపడతాను, కానీ కొంతమంది ఓపిక ఉండదు. మన లైమ్ లైట్ లోకి ఇట్టే వచ్చేయాలి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం వచ్చేయాలి అనుకున్నప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జానీ మాస్టర్ మీద జాలి పడే వాళ్ళు ఉన్నారు. పాపం ఆఫర్స్ ఇప్పించారు పెద్ద పెద్ద సినిమాల్లో, ఆమెకి ఎవరికి రానంత గుర్తింపు ఆ పిల్లకి వచ్చింది. వెంటనే పుష్పలో కూడా ఆమెకి ఆఫర్ వచ్చింది, పుష్ప 2 కూడా. సో మరి ఇప్పుడు అమ్మాయిలు అందరూ కూడా ఇలాగే ఉన్నారని చెప్పి ఒక ముద్ర పడిపోయింది బయట.
ఏమంటావు మరి మంచి దీనికి? టాలెంట్ ఉన్న వాళ్ళు ఇట్లా అట్లాంటి వాళ్ళే అని అనుకుంటారు జనాలు. ఉమ్, మరి అప్పుడు మనకి ఇంకా అవకాశాలు ఎక్కడ వస్తాయి? ఉమ్, కొంతమంది ఒప్పుకోరు అట్లాంటి వాటికి. ఉమ్. కొంతమంది అమ్మాయిలు నిజాయితీగానే ఉన్నారు. అందరు అమ్మాయిలు అట్లా ఉన్నారని చెప్పను. కొంతమంది మాత్రం అసలు ఈ అట్లా ఉన్నారు. దరిద్రం ఏంటి అసలు నాకు అర్థం కాదు. కానీ ప్రతి చోట అమ్మాయికి ఈ దరిద్రం ఏంటి? ఇంతకు ముందు కూడా పాత వాళ్ళు కూడా అమ్మాయిలను ఇట్లానే ఎక్కడ బయటకు వచ్చి చెప్తూ బతకనిస్తలేరు ఉన్నారు అక్క. కదా. ఇప్పుడు చూసినావు కదా, చిన్న పిల్లల కాంచెలి ముసలోళ్ళ వరకు వదులుతలేరు జనాలు. ఉమ్, చూస్తున్నావు కదా, చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేస్తురు, పెద్ద పెద్ద వాళ్ళని కూడా, ఆఖరికి కడుపుతో ఉన్న వాళ్ళని ఇట్లా రేప్ చేస్తురు. ఇంత గలీజ్గా తయారైంది ఉమ్, మొత్తం. మెయిన్ ఏంటంటే ఇండస్ట్రీలోనే కాదు, బయట కూడా అట్లనే ఉంది. ఉమ్. కానీ జనాలు ఇండస్ట్రీ అనేసరికి ఇంకెక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు కదా. ఎందుకంటే అవును. జనాలందరికీ తెలిసిన వాళ్ళం కాబట్టి, అంటే ఇండస్ట్రీ వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి, ఉమ్. ఓ ఇక్కడే ఎక్కువ ఉంది. ఎందుకంటే లైన్ గా వాళ్ళే బయటకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారక్క, వాళ్ళకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ అయ్యా వాళ్ళ అమ్మ ఏం ఆలోచిస్తారు? అమ్మో ఇండస్ట్రీ అట్లుందిరా నాయన, వాళ్ళని అటు పంపించొద్దు అని ఆలోచిస్తారు. ప్రతీది అట్లనే ఉందా? కొన్ని అయితే మంచినే ఉన్నాయి కదా, ఆ కొన్నిటికి కూడా చెడ్డ పేరు వస్తున్నాయి. ఒకటి క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లల్ని తీసుకొచ్చావు కదా, ఇప్పుడు పిల్లలు కూడా యాక్ట్ చేయాలనుకుంటారు, సీరియల్స్ కానీ అవును, సినిమాలు కానీ. ఫోక్ సింగర్స్ కూడా ఉన్నారు చిన్నపిల్లలు. అవునున్నారు. మరి వీళ్ళకి వచ్చేసరికి ఛాన్సెస్ వాళ్ళు ఇస్తారా, ఇవ్వరా? టాలెంట్ గుర్తిస్తారా, గుర్తించరా? చిన్నపిల్లల విషయానికి వచ్చేసరికి 100% ఇవ్వాలి అక్క. చిన్న పిల్లలకి టాలెంట్ ఉందంటే 100% ఇవ్వాలి. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఎదుగుతున్నారు కదా, స్టార్ట్ అవుతున్నారు కదా. అలాంటివి ఏవి లేకుండా, పిల్లలకి అవన్నీ నేర్పియకుండా, అలాంటివన్నీ చెప్పకుండా, పిల్లలకి మంచి టాలెంట్ ఉంటే కనుక తప్పకుండా వాళ్ళు బయటకు వస్తారు. అండ్ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒకరికొకరు బయటకు వస్తూ ఉన్నారు. ఫోక్ ఇండస్ట్రీ నుంచే ఇంకెవరు రాలేదు అరే చూస్తూ ఉండక్క, ఇప్పుడు సినిమా అండ్లకెళ్ళి వచ్చిండ్రా. ఇప్పుడు జానీ మాస్టర్ అదొకటి అయిపోయిందా, హర్ష సాయి అయిపోయిందా, అప్పుడు రాజ్ తరుణ్ అన్నారా, ఇప్పుడు ఈ మాలిక్ తేజ అని అన్నారా. ఇక ముందు ముందు ఇంకా ఇట్లా లైన్లు కడతాయి మొత్తం. ఇప్పుడు ఇండస్ట్రీ, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీయే కాదు, ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళకి ఇట్లా వస్తారు బయటికి. ఎందుకంటే ఫోక్ ఇండస్ట్రీలో కూడా ఉన్నాయి అని చెప్తున్నావు కదా, మరి చాలా వరకు అమ్మాయిలకి ఈ విధంగా ఉంది. చాలా మందికి ఉన్నాయి అక్క, చెప్తున్నా కదా, 100% చెప్తున్నా. వాళ్ళకి మంచిగా నచ్చితేనే, వాళ్ళతో క్లోజ్గా ఉంటేనే వాళ్ళకి మాత్రమే అవకాశాలు, లేకపోతే లేదు. అంతే. లేకపోతే బతకలేము అనమాట. మనకి ఇట్లాంటి టాలెంట్ ఉన్నా సరే మరి రాలేము, ఇట్లాంటిది ఉంటది అని చెప్పి మనం ఇంక అక్కడే ఆగిపోవాలి. అంతే. మరి దీనికి అంతం ఎప్పుడు? ఎవరు దీని మీద స్టాండ్ తీసుకుంటారు? మరి కనిపించిన ప్రతి ఒక్కరు ఇలాగే ఉన్నారంటే పోలీస్ స్టేషన్లు నిండిపోతాయి ఇంతమంది మీద మనం వెళ్ళి కేసులు పెట్టాలంటే, ఇలా ఉంది ఇలా ఉంది అని. అందరు బయటికి రారక్క, కొంతమంది మంచినే ఉంటురు, కొంతమంది నిజాయితీ పరులు కూడా ఉన్నారు. నేను చెప్పాను కదా, నేను వెళ్ళిన దగ్గర మాత్రం నాకు ఎక్కడా అలాంటిది రాలేదు. ఎందుకంటే నేను ఉండే విధానం, నేను ఎక్కడున్నా కానీ, అంటే ఎక్కడైనా సరే అమ్మాయి బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుందంటావా? 100% కదక్క. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు నవ్వుకుంటా మాట్లాడినావు అనుకో, వాళ్ళు కొంచెం చూస్తూ ఉంటారు. ఓకే, ఈ అమ్మాయి నెంబర్ తీసుకొని ఈమెతోటి ఇట్లా టచ్లో ఉండొచ్చు, ఈమెతో ఓకే బయటికి వెళ్ళొచ్చు, అట్లా అనుకోరా? వాళ్ళు ఏం చూస్తున్నారు, అమ్మాయిలు ఏమనుకుంటున్నారంటే, అరే ఏ విధంగా అయితే ఏంది, నాకు ఛాన్స్ వచ్చింది. చాలా మంది అట్లనే ఉన్నారక్క. మోస్ట్లీ ఆడపిల్లలని కాదు, మగపిల్లలు కూడా అమ్మాయిల అమాయకత్వాలతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే ఓ లక్ష వరకు వస్తాయి కేసులు, అట్లాంటివి ఉన్నాయి. ఓకే. అంటే ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఓకే, టాలెంట్ లేదు మనకి సపోర్ట్ చేయట్లేదు అనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ని వేదికగా చేసుకుంటున్నారు కదా, వాళ్ళ టాలెంట్స్ ని వాళ్ళ ఓన్ గా వాళ్ళే ఇంకా అకౌంట్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు కదా. మరి నువ్వు ఈ కోణంలో ఎందుకు అంత థింక్ చేయలేదు? మనకి ఇప్పుడు నిన్ను గుర్తించలేదు, ఆఫర్ రాలేదు అంటా ఉన్నావు. నీ ఇన్స్టాగ్రామ్ వేదికగా నీ టాలెంట్ ని నువ్వు 10 మందికి చూపించే ప్రయత్నం చేసుకోలేదా? మరి నేనేం ప్రయత్నం చేయలేదు. ప్రజెంట్ అయితే నాకు తెలంగాణ స్లాంగ్ లో ముచ్చట్లు చెప్పాలన్నా, అండ్ ఇంకోటి యాంకరింగ్ చేయాలన్నా, నాకు ఇంటర్వ్యూస్ చేయాలన్నా చాలా ఇష్టం. ఆ టాలెంట్ని ఎట్లాగో గుర్తించలేరు. కనీసం ఈ టాలెంట్ నన్ను గుర్తిస్తారు కదా. సో నేను తెలంగాణ స్లాంగ్లో ఇంటర్వ్యూస్ చేస్తా, ముచ్చట్లు చెప్తా, అలాగే యాంకరింగ్ చేస్తా. సో నాకు ఇది చాలు. అందులో రాకపోయినా సరే ఇక్కడ ఒక మంచి భాషని మమత యాంకర్ ఉంది, తెలంగాణలో మంచి మాట్లాడుతుంది అంటే చాలు నాకు. అంతే. నా పేరెంట్స్కి ఆ పేరు తెచ్చుకునేలా చేసుకుంటా అంతే తప్ప ఇక్కడ మాత్రం రానిగా. ఇక మొత్తానికి వదిలేసావు ఫోక్ వదిలేసాను. ఎవరన్నా అన్న వాళ్ళు వచ్చి అరే ఇట్లా పాట ఉందిరా చేయరా అంటే సరే అన్న చేస్తా అని చెప్తా.
కానీ అంత ఎక్కువ డబ్బులు తీసుకోను. వాళ్ళనే నేను మీకు అవును డబ్బులు అంటే గుర్తొచ్చింది. ఎంతవరకు ఇస్తారా మీకు రెమ్యూనరేషన్ నార్మల్ గా? ఒక హైప్ సింగర్ కి ఎంతవరకు ఉండొచ్చు? లక్షల దాకా ఉంటాయి అక్క. లాక్స్ లో లాక్స్ లో తెలుసు కదా మంగ్లీ అక్క. సో లాక్స్ లో ఉంటుంది. స్టార్ట్అప్ వచ్చే వాళ్ళకి ఒక 10K 20K ఇస్తారా? మరి అంత ఎక్స్పెక్ట్ ఏం చేయకండి అక్క. 5,000 నుంచే స్టార్ట్ మాది. 5,000 అవును, ఏమొస్తుందిరా ఇవాళ 5,000 కి? అంతే అక్క. వాళ్ళు ఏంటంటే సాంగ్ పాడించుకుంటారు, పంపించేస్తారు అంతే. అండ్ మీ దాంట్లోనే అంటే ఫోక్ సింగర్స్ లోనే నేను గతంలో ఒక 1-2 years బ్యాక్ ఇంటర్వ్యూ చేసా. బేబీ గుర్తున్నారా? బేబీ సింగర్ ఆమె మనకి అక్క తెలుసు. రఘుకుంచ గారు అవునవును. ఇంట్రడ్యూస్ చేశారు. అవును. మరి ఆమె ఎందుకు లైమ్ లైట్ లోకి రాలేకపోయింది? సాక్షాత్తు సీఎం చేత కూడా ప్రశంసలు అందుకున్న ఆమె, అక్క, అవార్డులు ఒక్కటే తీసుకున్న ఆమె. గుర్తుపెట్టుకో, ఈ ఫోక్ ఇండస్ట్రీలోనే కానీ ప్రతి ఒక్క మనిషికి కొంచెమే పీరియడ్ ఉంటది. ఆ పీరియడ్ లోనే తెచ్చుకుంటారు, పోగొట్టుకుంటారు. ఈ మధ్యలో వచ్చాయి, మధ్యలోనే పోతాయి. అంతే మరి. ఓకే, సో ఎంత ఫేమస్ అయినా కొంచెం వరకే అంటావు. అంతే. అట్లనే అయిందంటావా? చాలా మంది సింగర్స్ ఏందక్క, డాన్సర్స్ కూడా అట్లనే అయిపోయారు కదా. చాలా మంది సింగర్స్ ఇప్పుడు కనిపిస్తున్నారా? చాలా మంది రేలారా ఒకప్పుడు ఎట్లా వాడిరు వాళ్ళ పాటలు. వాళ్ళు లేకపోతే తెలంగాణ వచ్చేది ఆ పాటలు పాడకపోతే. ఓకే, మరి దాని తర్వాత సపోర్ట్ చేయలేదంటావా? 100% సపోర్ట్ లేకనే వాళ్ళందరూ ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. నిజంగా ఆ ప్రోగ్రామ్ ఒక లెక్కల్లో ఉండేది అసలు, మామూలుగా రేలా. అండ్ అందులోని ఉదయ్ భాను గారు కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు సింగర్స్ కి అన్న అవును. విషయం కూడా విన్నాను నేను అవును. బాగా. అండ్ అందులో వచ్చే జడ్జెస్ మనకి ఎవరు టైంకి పేరు కూడా గుర్తు రావట్లేదు, వాళ్ళు కూడా బాగానే సపోర్ట్ చేసేవాళ్ళు అని విన్నాం. కానీ మరి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ ప్రోగ్రామ్స్ మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు, ఎందుకు ఏంటన్న విషయాలు కూడా చూడాలి మరి. అంటే అందరు ఏమైందంటే యూట్యూబ్ మీద పడ్డారక్క. చిన్న చిన్న సింగర్లు కూడా యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని పైసలు సంపాదించాలి, ఎట్లయినా సంపాదించాలి, ఎట్లయినా నాకు ఫేమ్ రావాలి, ఒక్క పాట నా హిట్ రాదా అనుకుంటా చేసేటోళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఈ దారిలో, నీకు చెప్పిన దారిలో ఇట్లా చేసి సంపాదించుకునే వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది డైరెక్ట్ వాళ్ళని ఉపయోగించుకొని సంపాదించేటోళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు టాలెంటెడ్ పర్సన్స్ కి అయితే ఉండదు, రాదు. ఇప్పుడు నీ ముందు నేను లైవ్ లో ఒక చెల్లెకి ఫోన్ చేస్తా, ఆమె ఏం మాట్లాడుతుంది నువ్వు. యా డెఫినెట్ గా. తను ఇంతకు ముందు మనకి సాంగ్స్ ఏమైనా పాడారా? అవునా? హలో హలో అరే, నేను చెప్పిన చూడరా, అసలు నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ పేరుందా? అసలు ఉందారా మనకు ఛాన్సెస్ ఏమన్నా? నిజంగా చెప్పాలంటే టాలెంట్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా దొక్కేస్తారు. ఎందుకంటే మంచి మంచి డైరెక్టర్లే గాని, ఇప్పుడు సింగర్సే గాని, వాళ్ళకు సోపత్ ఉన్నోళ్ళు గాని, లేకపోతే వాళ్ళకు పరిచయం ఉన్నోళ్ళు గాని, వాళ్ళకు పరిచయం ఉన్నోళ్ళు గాని తీసుకోపోయి వాళ్ళనే ఎంతసేపు ఎదిగియాలి, వీళ్ళతోటే వాడిపియాలని చెప్పేసి ఉన్నది తప్ప కొత్త వాళ్ళు ఎందుకు, వాళ్ళ టాలెంట్ ఎందుకు బయట తీయాలనేది ఈ సమాజంలో ఎవ్వరికీ లేదు. చెల్లెకి గొంతు ఎట్లుంటది తెలుసా? అరే ఒక పాట పాడరా స్వాతి. ఇప్పుడు అత పాడరా. తెలంగాణ రాష్ట్రము కొరకు తను వెళ్ళ గాయాలు తగిలిన తట్టుకొని కొట్లాడినం, నిరుద్యోగానికి నిలువ నీడలేక మా బతుకు వెలుగుతదాని కలలు గన్నం, ఏరు పడితే గాని ఎతలు తీరావని బలిదాన బావుటైనం, ఉద్యమ పాటై మేమొచ్చినం, ఇది ఏమి పాలనోయమ్మా ఏలేటోడు కేటుగాడాయేనమ్మా, అగ్గికే వణుకు పుట్టించిన విద్యార్థి ఆత్మ బలిదానాలు అమరుల త్యాగాలు, పోరు పొత్తి కడుపు ఒత్తుకొని వీర యోధుల గన్న వీర తెలంగాణ. పాట చూసినావా చెల్లె గొంతు? విన్నారా ఎట్లుందో? ఇట్లాంటి గొంతులు నా దగ్గర ఒక 100 దాకా ఉంటాయి. మంచి మంచి సింగర్స్ ఉన్నారక్క. స్వాతి, మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక అవమానం జరుగుతుంది కదా. అంతే. ఆ చెల్లె బతుకు, ఆ చెల్లె ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడ్డదో సేమ్ నేను కూడా అంతే. ప్రతిదీ నాకు చెప్తుంది, అక్క నేను గిడి పోయినా అక్క ఇట్లున్నారక్క అట్లున్నారక్క అని చెప్తుంది. ఇప్పుడు మనకి ఛాన్సెస్ రావట్లేవంటే ఏమంటావురా? మనకి ఛాన్సెస్ రావలేము అంటే నేను ఒకటే చెప్తా, ఏంటంటే మనము డేర్ అండ్ డాష్ గా మాట్లాడతాం ఏదున్నా గానీ మొహం ముందడు చెప్పే రకం ఉన్నది కాబట్టి మనకు ఛాన్సులు రావు, మనం ఎదగం నాకు తెలిసి. అంతే అంటావా? ఒకవేళ మనకి సపోర్ట్ చేసేటోళ్ళు ఎవ్వరు లేరంటావా? ఇక
మనకు సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు లేరని ఎందుకు అనుకోవాలి? జనాలు ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తారు. మనము ఏదైనా ఒక పాట ద్వారా బయటకు రాకపోతామా, జనాలు మనకు సపోర్ట్ చేయకపోతారా? అంతే. ఖచ్చితంగా మనకు జనాల నుంచి సపోర్ట్ ఉంటది. ఈ వీళ్ళతోటి కాని పని. అది ఎవరో మనకు ఛాన్స్ ఇస్తారు, ఎవరో రప్పిస్తారు, పైకి ఎదిగిపిస్తారు అనేదైతే ఖచ్చితంగా లేదు ఎక్కడ. ఎందుకంటే ఇక్కడ ఛాన్సెస్ రావాలంటే ఏం చేయాలరా? ఆ? ఇక్కడ ఛాన్స్ నేను మనకు ఛాన్సెస్ రావాలంటే నేను ఒకటే చెప్తాక ఏంది అంటే, మనము మనంతలో మనము ఏదైనా ఒక ఛానల్ క్రియేట్ చేసుకోను, లేకపోతే ఏదో ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాను దగ్గర పెట్టుకొని మనం ఎదగవలసింది తప్ప ఎవరో ఛాన్స్ ఇచ్చి మనని పైకి తీసుకుపోతారు అనే నమ్మకం అయితే నాకు ఎప్పటికీ లేదు, అది జరగదు కూడా. ఓకే, ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఫోక్ ఇండస్ట్రీలో అట్లా పైకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? అట్లా చాలా మంది ఉన్నారు పైకి వచ్చిన వాళ్ళు, వాళ్ళు వీళ్ళు తీసుకుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూసినావా, మొత్తం అంతా ఇక్కడ దునియా అంతా ఏం నడుస్తుందంటే వాళ్ళకి నచ్చాలే వాళ్ళని పైకి తీసుకుపోతారు అంతే, వాళ్ళకి నచ్చలేదు తొక్కేస్తారు అంతే. అంతే. మనం కరెక్ట్ మాట్లాడాలి, కరెక్ట్ మాట్లాడితే కథ మనం కింద పడిపోతాము. ఏం మాట్లాడకుండా వాళ్ళు చెప్పింది వాళ్ళు ఏం చేస్తే అది నడిపించే రాజ్యం ఉన్న చూడు, వాళ్ళని ఖచ్చితంగా పైకి తీసుకుపోతాం. చూసినావా? అరే ఇప్పుడు మలిక్ తేజ అన్న మన మౌనిక అక్క గురించి మాట్లాడుతున్నారు కదా, ఆయన మీద కేసు పెట్టింది కదా, ఆమె ఇన్ని రోజులు మంచిగా ఉంది కదా ఆయన తోటి, ఎందుకు కేసు పెట్టిందంటవరా చెల్లె? ఎందుకు కేసు పెట్టింది అంటే నేను ఒకటే చెప్తాక, అంత పెద్దదాన్ని కాకుండా వచ్చి చెప్పే అంత నేను ఒకటి చెప్పాలనుకుంటా. చెప్పరా. ఇప్పటిదాకా ఆయన వల్లనే ఆమెకు పేరు వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. 100% అది నిజం. వచ్చింది. ఇప్పటిదాకా మంచిగా ఇచ్చిన ఛాన్స్ గాని వాడుకున్నది, చేసింది, అంతా అయిపోయింది. ఇక మరి పైసల దగ్గర గొడవ వచ్చి ఉండొచ్చు అనిపిస్తుంది నాకేదో. సరే, ఆయన భవిష్యత్తులో మంచిగా ఎదిగిండు, పాటలు రాసిండు, పైకి ఎదిగిండు, ఇప్పుడు ఆయన మంచి మంచి ఇల్లులు కట్టుకుండు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో అలా వాటా ఇయ్యలేదు ఈమెకు, వాడుకున్నది లేచిండు అనే విధంగా వస్తున్నాయి రూమర్స్. మనకైతే అంత తెలియదు క్లారిటీ, కాబట్టి నేనేం మాట్లాడదలుచుకోలే, ఇంతవరకు చెప్తా. చూసినావా అక్క? ఓకే, సరేరా స్వాతి. థ్యాంక్ యూ స్వాతి గారు, మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఓకే నాన్న, బాయ్. ఓకే బాయ్. ఎస్, మీరు అన్నది నిజమే. టాలెంటెడ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. ఊర్లలో ఉన్నారు, సిటీలలో కూడా ఉన్నారు. ఇంకా పోతే మన ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, రాయలసీమ కాదు, ఎక్కడ చూడు ఫోక్ సింగర్స్ మస్తు మందురు. అదే, సో చూడాలి మరి ఇంకా ఇది ఇలానే సాగుతూ ఉందా, ఇంకెంతమంది బాధ్యతలు బయటకు వస్తారు, ఇంకెంతమంది మాట్లాడతారు. అంటే ఒక అమ్మాయి ఇక్కడ మనం అమ్మాయి తప్ప అబ్బాయి తప్ప అని పక్కన పెడితే, ఇలాగా బాధ్యతలు అమ్మాయిలు ఎక్కువ శాతం బయటికి రావడం అన్నది ఈ గత 2-3 రోజులు, అంటే 2-3 నెలల్లో చూస్తూ ఉంటాం. అమ్మాయిలు మోసపోతున్నారు, మోసపోయిన తర్వాత రియలైజ్ అయ్యి నేను మోసపోయాను అని చెప్పి బయటకు వచ్చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే బయటికి రావడం వల్ల వాళ్ళ తర్వాత నువ్వు అన్నట్టు వాళ్ళ పర్సనల్ లైఫ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, రాజ్ స్టార్ ఉంది బయటకు వచ్చింది, ఎవరిప్పుడు బాగా సఫర్ అవుతారు? ఆబ్వియస్లీ లావణ్య. అమ్మాయేనా? ఆ అమ్మాయి గురించి మొత్తం అన్ని గుట్టు రట్ట అన్ని బయట అవుతున్నాయా? ఎవరిప్పుడు హ్యాపీగా తిరుగుతుంటారు రోడ్ల మీద? రాస్తాడు. మరి ఇక్కడ ఎవరు నష్టపోతున్నారు అనేది అర్థమైతలేదా? అదన్నా కనీసం దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి కదక్క. కానీ ఇక్కడ అమ్మాయిలతో తప్పన్నట్టు మాట్లాడతారు కదరా, ఇన్ని సంవత్సరాలు ఏం చేసావు, వాడుకున్నంత సేపు వాడుకున్నావు కదా, అవకాశాలు తీసుకున్నావు కదా. ఈవెన్ రాస్తారు నిశ్చయంలో కూడా లావణ్య కూడా అట్లనే అయింది కదా. ఇన్ని ఇయర్స్ ఎందుకు అట్లా మరి ఉన్నావు, పెళ్లి అయిందని చెప్తావు, కాదని చెప్తావు, ఇవాళ మరి బయటకు వచ్చావు. ఆ అబ్బాయి బానే ఉన్నాడు నువ్వు అన్నట్టు. అవును, సినిమాలు చేసుకుంటే మంచిగా ఉండు ఆయన. ఇప్పుడు ఎవరు బాధపడుతురు? ఏ ఉద్యోగం లేక ఏం లేక ఎవరు బాధపడుతురు? రేపు పెళ్లి కావాలన్న అమ్మాయికి ఎట్లా అవుతుంది? అట్లా ఆడవాళ్ళు కొంచెం ఆలోచించాలి ఇవన్నీ చేసేటప్పుడు. ఇప్పుడు మంచినే చేస్తాం, మంచిగా సంతోషపడతాం, రేపు బయటకు వచ్చినప్పుడు నా పరిస్థితి ఏంది, నా పేరెంట్స్ పరిస్థితి ఏందని ఆలోచించాలక్క. అదే, సో ఈ ఒక్క ఆలోచన చేయలేకపోతున్నారు వాళ్ళు. చూడాలి, అసలు ఇండస్ట్రీలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఎక్కడో ఒక మూల ఏదో ఒక చోట వస్తూనే ఉంటాయి ఇలాంటివి. ప్రతి ఒక్క ఆడపిల్ల ఎదురవుతూనే ఉంటాయి మనకి, అవునా కాదా? మరి చూడాలి, ఇండస్ట్రీలో టాలెంట్కి ఎంకరేజ్మెంట్ ఉంటుందా, లేకపోతే ఇట్లాంటి వాటికి ఎంకరేజ్మెంట్ ఉంటుందా? ఇప్పుడు ఇలాంటి బయటకు వచ్చాకైనా దీనికి సంబంధించి ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడతారో లేదో. ఇండస్ట్రీకి సంబంధించి మా అసోసియేషన్ ఉంది, మరి మీకు సంబంధించి ఎవరు దాని గురించి స్టాండ్ తీసుకుంటారు అన్న విషయం ఇప్పటికీ తెలియదు. ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు హెడ్ అన్నది, ఎవరు మీకు ఎవరికైనా అన్యాయం జరిగితే ఎవరు బయటకు వచ్చి మాట్లాడతారు, అది పేమెంట్ విషయంలో కావచ్చు, లేకపోతే అమ్మాయిల విషయంలో కావచ్చు, తప్పు జరిగితే ఎవరు వచ్చి మాట్లాడతారు అన్న విషయం ఇంక ఇప్పటికీ తెలియదు. తెలీదు. మరి మీరు అందరూ ఏమైనా కోఆర్డినేట్ అవుతారా? మీకు సంబంధించి ఎవరైనా ఇట్లాంటి ఛార్జ్ అసలు
వెళ్ళావు ఏం చెప్పినా నేను బోన్ ఓ అస్సలు పోను నేను. నాకు ఇంట్రెస్టే లేదు ఇక అయ్యో. పోను నేను. పాట వస్తే పాడుకుంటా, లేకపోతే లేదు. ఇట్లాంటి వాళ్ళ జోలికి నేను పోనే పోను. నా జీవితం నాశనం అవుతుంది అట్లా పోతే. అదే పోను నేను. ఎనీవే ఫైనలీ నీ డేరింగ్ అండ్ డాషింగ్ నాకు తెలిసింది. Yeah. నీ జోలికి ఎవడు రాడన్న విషయం కూడా తెలిసింది. రాడు. అదే అండ్ అమ్మాయిలు అందరూ కూడా ఆఫర్స్ కోసం, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కోసం, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఇగో కోసం కొంతమందిని తప్పనక్క, ఉమ్, కొంతమంది పైసల కోసం, కొంతమంది ఫేమస్ కోసం, కొంతమంది ఏదో ఆశించి పోతారు కానీ ఇంకేదో అవుతుంది ఆడ ఉమ్, అనుకుంటారు. అరే ఆయన తోటి ఉండి మంచిగా ఉండి ఆయన పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఉందాం అనుకుంటారు. కానీ అది ఆడ జరగదు. మగవానికి ఒక్కరు కావాలా, 10 మంది కావాలి. ఉమ్. ఏముంటుందంటో వాడి పిల్లని దగ్గర ఉన్నది వీడి దగ్గర ఉంటుంది కదా. ఇప్పుడు మనం అదే- ఇందాక అదే అనుకున్నాం ఆ, కదా. సో ప్రతి ఒక్క క్వశ్చన్ ఇదే, అరే ఏముంటుందిరా బాయ్ అంతమంది అమ్మాయిలతో ఏంటి అసలు అని చెప్పి కూడా. ఉమ్. అదే బట్ ఏంటంటే లాస్ట్ కి అమ్మాయిలు అన్యాయం అయిపోతున్నారు. 100% చూడాలి మరి ఈ issue లో ఆడోళ్ళకి కూడా. ఏడ ఏమంటారు ఒక ఇది లేదు, ఎక్కడ బతకాలన్నా భయం అవుతుంది. మళ్ళీ వెనకటి రోజులు వస్తాయేమో, మళ్ళీ ఆడదాన్ని తీసుకుపోయి మళ్ళీ కిచెన్ రూమ్లోనే కూసబెడతారేమో, ఒంటింట్లోనే కూసబెడతారేమో. ఆ రోజులు వచ్చే పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఉమ్, మళ్ళీ. అదే ఇట్లా జరిగితే ఏడ పంపిస్తారక్క? చిన్న చిన్న పోరలు 10th క్లాస్ పోరలు కూడా ప్రేమలు పెళ్ళిళ్ళు అంటుంటే ఇంకా ఎక్కడ పోతుంది దునియా అంతా, సమాజం అంతా ఏమైతుంది? అదే ఏం తెలుస్తలేదు. ఏమో చిన్న పోరడు అంత చిన్న పోరుని రేపు చేసిండంటే ఆడు ఏం చూసి నేర్చుకుంటుండక్క? సినిమాలు చూసేగా. సగం సినిమాలే నాశనం చేస్తున్నాయి జనాలని. ఉమ్. ఉమ్. చూడాలి ఇప్పుడు మళ్ళీ తేజ ఇష్యూలో కూడా ఏమవుతుందో ఏంటో, ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అన్న విషయాలు బయటపడతాయి. ఇంకెంతమంది ఫోక్ సింగర్స్ మీరు అన్నట్టు బయటకు వస్తారో, ఎంతమంది బాధ్యతలు ఉన్నారో కూడా ఎవరు చూడాలి. అడిగినా ఒకటే క్వశ్చన్ అడుగుతారు. యా. ఫస్ట్ పోయినప్పుడు నువ్వు ఒప్పుకోకపోయి ఉంటే అయిపోతుండే కదా, ఉమ్, ఇంత దూరం వచ్చేది కాదు కదా ముచ్చట. అవును. నువ్వు ఒప్పుకోకపోతే అయిపోతుండే. అరే నీ దారి నువ్వు, ఆయన దారి ఆయన. ఆయనకు పిల్లలు ఉన్నారని తెలుసుకుని నువ్వు ఆ తప్పెట్లా చేస్తావు? ఉమ్, ఒకటి ఆలోచించాలి కదా అక్క. ఇప్పుడు అవును. ఆమె ఏం ఉద్దేశించి ఆ తప్పు చేసింది? అవునా? ఇప్పుడు అదొకటైతే ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఎందుకు పెట్టింది కేసు? అదేదో కనీసం ఒక 4-5 సార్లన్నా ఆయనని కలిసినాక, ఆయనతో మాట్లాడినాక, అవన్నీ అయినాక, అరే మీకు భార్య పిల్లలు ఉన్నారు కదా, నా జోలికి ఎందుకు వస్తున్నావు అని పెట్టొచ్చుగా అప్పుడు. ఉమ్, ఇన్ని సంవత్సరాలు ఆయనతోటి బయట తిరిగి, అక్కడ తిరిగి, ఇక్కడ తిరిగి, ఇప్పుడు వేధిస్తున్నాడంటే ఎవరు నమ్ముతారక్క? ఉమ్. నువ్వు మళ్ళీ తేజ సపోర్టా? నేను 100% అన్నయ్యకి సపోర్ట్ ఇస్తున్నా. ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్టే ఒప్పుకోకపోయి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఓకే. ఇప్పుడు ఆమె చనువిచ్చింది, తిరిగింది, చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం క్వశ్చన్ అడుగుతారక్క? నువ్వు ఎందుకు పోయినవమ్మా? ఆయన ఎంత బలవంతం చేసినా నువ్వు నెట్టేయాల్సింది. బలవంతం చేసినప్పుడు నీకు ఇష్టం లేదని చెప్పాల్సింది. ఇష్టం లేకుండా ఎవరైనా ముట్టుకుంటారా? ఉమ్, మనకు మస్తు చట్టాలు ఉన్నాయి కదక్క, కేసు పెట్టేయచ్చు డైరెక్ట్గా. ఉమ్, ఇప్పుడు అందరూ అదే క్వశ్చన్ అడుగుతారు. నేనే కాదు, ప్రతి ఆడపిల్ల క్వశ్చన్ అదే అడుగుతుంది. రైట్. నేను ఓన్లీ మలిక్ తేజ అన్న అనట్లేదు. ఇప్పుడు మలిక్ తేజ అన్న కూడా సిగ్గుండాలి కదా అన్నకు కూడా. నాకు పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, నేను ఇట్లా చేస్తే ఇంత మంచి పేరుంది నాకు. ఫస్ట్ ఇంత మంచి పేరుంది, రేపు సమాజంలో ఇది బయట పడితే నా బతికేమవుతుందని ఆలోచించొద్దా? అదే విషయంలో జానీ మాస్టర్ కూడా ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది ఎవరో కూడా చెప్పేసినావు. ఎవరు? ఇందాక చెప్పినావు కదక్క నువ్వే. ఏం చెప్పారు? శేఖర్ మాస్టర్ గురించి చెప్తున్నారు కదా ఇప్పుడు బయట. కన్ఫర్మా? అరే చాలా మంది అనుకుంటారు అక్క. ఓకే ఓకే. చాలా మంది కూడా అనుకుంటారు. ఇప్పుడు జానీ మాస్టర్, ఇప్పుడు జానులీరి అక్క ఇక్కడ శేఖర్ అని రాపించుకుంది. నేను ఇక్కడ ఇది చెప్పొద్దు అనుకున్నాను కానీ చెప్పాల్సి వస్తుంది. సో ఇక్కడ శేఖర్ అని రాపించుకుంది. ఎందుకు రాపించుకుంది? అసలు ఆ కామెంట్లు చూసారా? ఎంత దారుణంగా వస్తున్నాయంటే కామెంట్లు, అంత దారుణంగా వస్తున్నాయి. ఇప్పుడు డాన్స్ వేసినంత మాత్రాన ఆయనకి ఆమెకి లింకులు ఇప్పుడు ఒక్కటేస్తే ఏమనుకోవచ్చు, కంటిన్యూగా నువ్వు చేసుకుంటా ఆయన అంటే హక్ చేసుకుంటా అవన్నీ వేసుకుంటా వీళ్ళందరూ ఏమనుకుంటారు అక్క? జనాలందరూ డెఫినెట్ గా అనుకుంటారు కదరా. దట్టు ఆమె మ్యారీడ్, ఏదైనా కావచ్చు, పిల్లడు ఉన్నాడు, డివోర్స్డ్. ఇక అదే ఇక వై తననే ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఎంకరేజ్ చేయని వాళ్ళకి ఆబ్వియస్లీ క్వశ్చన్ రైజ్ అవుతుంది, ఏం జరుగుతోంది అని. ఇంకోటి డీ ప్రోగ్రామ్ మీద ఫోక్ సాంగ్స్ ఎంట్రన్స్ అప్పుడు నువ్వు వేసుకో, ఓకే, బట్ రిమైనింగ్ అన్ని రౌండ్స్ లోని నువ్వు అన్ని జోనర్స్ చూపించాలి కదా. వై ఓన్లీ ఫోక్?
అవును, ఎందుకు ఫోక్ ఒకటే అవునా? అవును, ఎందుకంటే నాకు ఈ డౌట్ వచ్చింది, నేను అందుకని రైజ్ చేయాలనుకున్నాను. ఎందుకంటే ఆమె స్టార్టింగ్ నుంచి ఎక్కువ ఫోక్ సాంగ్స్ మనం బయట చూసాం ఆమెది, అవును. బట్ ఢీలోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది, డిఫరెంట్ జోనర్స్ లో ఆమె ఎలా చేస్తుంది ఏంటి, డిఫరెంట్ అవును, అంటే మామూలుగా వెస్టర్న్ ఎట్లా చేస్తుంది, భరతనాట్యం ఎట్లా చేస్తుంది, ఇట్లా మనం డిఫరెంట్ ఢీ అంటేనే చూస్తూ ఉంటారు కదా. అవునవును, సో వై ఫోక్, సో ఈ విధంగా కూడా ఏంటంటే అక్కడ జడ్జెస్ కూడా ఏం మాట్లాడట్లేదు, అవును. సో సపోర్ట్ ఉందేమో అన్న కోణంలో కూడా క్వశ్చన్ మార్క్స్ రైజ్ అందరు అవుతుంది. 100% ఇదే అంటున్నారు అక్క. అదే. శేఖర్ మాస్టరే ఆమెకి పక్క సపోర్ట్ చేస్తున్నారు, అదే. అందుకే ఆమె ఇప్పటి వరకు ఉంది. ఓకే, సో చూడాలి మరి ఇది అబద్ధం అవ్వాలని కోరుకుందాం. మళ్ళీ శేఖర్ మాస్టర్ గారు కూడా బయటకు వచ్చేస్తే ఇంకా చూడాలి ఇండస్ట్రీలో ఇంకెంతమంది పెద్ద పెద్ద పేర్లు చెప్పుకొని ఇంకెంతమంది ఇట్లాంటివి చేస్తూ ఉన్నారో కూడా చూడాలి. అండ్ నీ డేరింగ్ అండ్ డాషింగ్ కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా సో నువ్వు ఇలానే శేఖర్ ఉండు. మాస్టర్ కూడా మంచి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని పట్టుకొస్తారు, Yeah, ఆయన yeah, గురించి definitely. అవును. తప్పుగా చెప్పవలసిన అవసరం లేదు. సో చాలా మంది జనాలు ఏమనుకుంటున్నారంటే జానులి రక్కకి ఇస్తున్నారు అంటే గనక చాలా మంది అదే అనుకుంటున్నారు, నేను అనడం కాదు, చాలా మంది అనుకుంటున్నారు. కానీ శేఖర్ మాస్టర్ ఇప్పటి వరకు ఆయనకి ఎప్పుడు ఎక్కడ బ్యాడ్ నేమ్ లేదు, ఆయన మంచి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు. ఎక్కడి నుంచి ఎదిగాడో కూడా ఆయనకు తెలుసు, ఆయన చిన్నప్పటి నుంచి డాన్సరే కాబట్టి. సో ఆయన ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాడు, కానీ ఆయన అట్లాంటి పేరు పోగొట్టుకుంటాడని నేనైతే మనస్ఫూర్తిగా అనుకోవట్లేదు. మరి ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఎస్, ఎనీవే నువ్వు ఇలానే డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉండు. 100% అక్క. సో ఎవరైనా అమ్మాయిలు కొంచెం డౌన్ అయినా మోటివేట్ చేయి. చేస్తాం, తప్పకుండా చేస్తాం. Yes. ఇప్పుడు మా చెల్లె ఇప్పుడు నేను మాట్లాడిచ్చిన అమ్మాయి ఎట్లా మాట్లాడింది, అవును. మనలాంటి వాళ్ళకి లేదక్క దునియా, అందుకే చిన్న చిన్న జాబులు చేసుకొని బతుకుదాం పా అన్నది. ఇక అందుకే అట్లా నేను అనుకున్న అప్పుడే సరే, ఇక ఇక్కడ ఎట్లాగో మనం రాణించలేము, మనకి ఇంకా టాలెంట్ ఏముంది, దేవుడు ఒక్క టాలెంటే ఇయ్యలేగా, మస్తు టాలెంట్లు ఇచ్చిర్రు. ఇప్పుడు నేనున్నా ఒక మోడల్గా చేస్తా, నేను యాంకరింగ్ చేస్తా, ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ అవుతుంది అంటే అక్కడికి వెళ్ళి పాటలు కూడా పాడతా. సో నాకు ఇచ్చిండు దేవుడు, దీంతోనే వచ్చిన దాంట్లోనే సంతోషంగా ఉంటా, కానీ అట్లాంటి జోడికి మాత్రం పోలేదు. అదే. సో ఎనీవే నీలాంటి టాలెంట్స్ అంతరించిపోకూడదు అండ్ ఆగిపోకూడదు అక్కడికి. సో మళ్ళీ నీ పాటతో నీ జనాల్ని మెప్పిస్తావు అండ్ త్వరగా నీకు అలాంటి మంచి పాట నీకు రావాలని కోరుకుంటున్నా. ఎస్కేప్ ఫోక్స్ లో వావ్. ఒక సాంగ్ రాబోతుంది ఆల్రెడీ, అది మన మొన్న అమ్మాయి ఆగమ్మ ఆగరాదే రాధమ్మ బంగారు నా బొమ్మవే రాధమ్మ సాంగ్ ఉంది కదా, అమ్మాయి లాస్య స్మైలీ ఉంది, ఆ అమ్మాయి అండ్ ఇంకో అబ్బాయి ఇద్దరు కలిసి డాన్స్ చేశారు. సాంగ్ చాలా బాగుంటది, సామి సామి అని. బుల్లెట్ ఎక్కమండే సామి వాడు బుల్లెట్ ఎక్కమండే సామి అని చెప్పేసి ఒక సాంగ్ ఉంది. సో ఆ సాంగ్ ఎస్కేప్ ఫోక్స్ లో రాబోతుంది. ఓకే. సో చాలా బాగుంటుంది సాంగ్, మాత్రం మస్తు హైలైట్ అవ్వబోతుందని నేను అనుకుంటున్నా. అది హైలైట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇలాంటి టాలెంట్స్ ని ఎంకరేజ్ చేయాలి, మీరు కూడా ఆగిపోకూడదు, మీ వాయిస్ బయటికి రైజ్ చేయాలని. యాక్చువల్లీ ఆ సాంగ్ ఏంటంటే బుర్రుమంటూ వచ్చాడే సామి వాడు బుల్లెట్ ఎక్కమండే సామి, బుర్రుమంటూ వచ్చాడే సామి వాడు బుల్లెట్ ఎక్కమండే సామి. ఈ పాట మాత్రం పక్కా హైలైట్ అయ్యింది, ఎందుకంటే ఆ లైనే అది, నేను ఇప్పుడు పాడిన 2 లైన్లు ఏదైతుందో ఆ లైనే స్టార్టింగ్. సో ఆ సామి అనే సాంగ్ ఇప్పుడు పుష్ప 2 తోటి కంపేర్ చేసుకుంటా పాడిన మా పాట తప్పకుండా హిట్ అవుతుందని, ఆ సార్కి హిట్ అవుతుందని నేను మాట ఇచ్చి పాడిన పాట. ఇంకా ఏంటంటే ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ చేశారు కాబట్టి 100% హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండ్ ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నా. థ్యాంక్ యూ. సాంగ్ మంచిగా హిట్ అవ్వాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్, చాలా విషయాలు బయట ధైర్యంగా మాట్లాడినందుకు, అండ్ అలాగే నాకున్న కొన్ని క్వశ్చన్స్ కూడా క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా ఇలాంటి క్వశ్చన్సే కాకుండా నీకు చెప్పాను గుర్తుందా, నన్ను ఎవరైతే తొక్కేయాలని చూసిరో డెఫినెట్ గా వాళ్ళు ఎవరో తెలిసిన రోజు కూడా నీతో వచ్చి నేను అన్ని చెప్తా. డెఫినెట్ గా ఎస్, తెలియాలని కోరుకుంటున్నా. అలా కేసులు పెట్టే అంత రేంజ్కి అయితే ఎదగలేదు, కానీ నేను అలాంటి తప్పులేం చేయలేదు. కానీ 100% వాళ్ళు ఎవరో తెలిసిన రోజు అన్న నాకెందుకు ఇట్లా చేసినావు అని డైరెక్ట్గా మీడియా ద్వారా వాళ్ళని అడుగుతాను. ఎస్, 100%. థ్యాంక్ యూ సో మచ్ అక్క. For more videos like this, subscribe Big TV channel.